చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చప్పట్లు కొట్టండి. చివరిసారిగా ఈ ఇంట్లో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒక వ్యక్తికి లేదా ఒక క్రైస్తవుడికి ఏ కోరికలు లక్షణాలు ఉండాలా, ఏ కోరికలు లక్షణాలు ఉండకూడదు అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. అంతే కదా? అది ఎక్కడ? ఇక్కడ ఈ కుటుంబంలో మాట్లాడింది. నేను అడిగింది ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు అని అడిగినాను. ఎక్కడ? అంటే చివరిసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? గుంటూరులో జరిగింది. అది కాకుండా ఆదివారం కూడా జరిగింది. గుంటూరులోనూ జరిగింది శుక్రవారము, ఆదివారం కూడా ఈ ఊర్లో జరిగింది, జాషువా వాళ్ళ ఇంట్లో జరిగింది. గుంటూరులోను వినండి, గుంటూరులోను ఆదివారం జరిగిన ఆ ప్రార్థనలోను యేసు ప్రభు ఒకే అంశం గురించి మాట్లాడినాడు. అది ఏమిటో మీకు తెలుసా? చూసినారా? ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది. మరి చూడాలి కదా. అది ఎలాంటి మాటలు దేవుడు మాట్లాడాడంటే, బైబిల్లో కొందరు వ్యక్తులు యేసు ప్రభుని ఏదో అడిగినారంట. వాళ్ళు అడిగితే యేసు ప్రభు ఇంకోటి ఏదో ఇచ్చినాడంట. ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళన్నీ బయర్లు గమ్మునాయంట ఆశ్చర్యంతో. వాళ్ళు ఏదో అడిగారు యేసు ప్రభుని, యేసు ప్రభు వాళ్ళకి ఇంకేదో ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోయినారు అనేది ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. ఆ రోజు దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, నీవు ఎవరిని అడుగుతున్నావు, లేదా నీవు ఊహించిన దానిని దేవుడు ఎప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? అసలు నువ్వు ఊహించని దానిని, నువ్వు అనుకున్న దాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడు? అదొకటి. దాన్నే ఇంకొక టాపిక్ ఏంటంటే, నీవు ఎవరిని అడుగుతున్నావు అనే అంశము దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు వినకపోతే మీ అంత అభాగ్యులు ఎవరు లేనట్టే. ఆ వాక్యం వింటే అసలు దేవుణ్ణి వాళ్ళు ఏమడిగినారు, ఏ పరిస్థితిలో ఏమడిగినారు, వాళ్ళు ఆ పరిస్థితుల్లో దేవుడిని అడగగా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చినాడు అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడిని ఏమడిగితే మీకు దేవుడు ఏమిస్తాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి వినకపోతే మీరే ఆశీర్వాదాన్ని, అంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరే కోల్పోతారు, కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది వినండి. అంశం ఏంటంటే, నీవు ఎవరిని అడుగుతున్నావు అనే వీడియో ఉంటుంది యూట్యూబ్లో, మన ఛానల్లో ఉంటుంది. అది వినండి. అది వింటే మళ్ళీ మీరు అడగకుండా ఉండలేరు, దేవుడిస్తే మీరు చెప్పకుండా ఉండలేరు, అలా ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఉండే వ్యక్తులు ఎవరు దేవుని ఏమడిగినారు, వాళ్ళు దేవుని అడగగా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చినాడు అనేది ఉంటుంది. మీరు తెలుసుకొని విని ఆశీర్వదించబడాలని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. యేసు వార్తను ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఎన్నో అధ్యాయము? 14వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 14వ అధ్యాయంలో 13, 14 చదవండి. అక్కడ నుండి అన్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళును. జన సమూహములు ఆ సంగతి విని పట్టముల నుండి కాలినడకకు ఆయన వెంట వెళ్ళేది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడే వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడిన గాక. ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు ఆ సంగతి విని ఒక చిన్న పడవ ఎక్కి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడంట ఒంటరిగా. యేసు ప్రభు అరణ్య ప్రాంతానికి, అరణ్యం అంటే అడవి, అడవి ప్రాంతానికి వెళ్ళాడని
అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ తెలుసుకొని కాలినడకన అంటే నడుచుకుంటానే అడవిలోకి యేసుప్రభు ఎక్కడున్నారో అక్కడ వీళ్ళు కూడా ఆ అడవిలోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోగానే వాళ్ళందరినీ యేసుప్రభు అక్కడ చూసి అడవిలోకి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ చూసి యేసుప్రభు వారి మీద కనికరపడి వారిలో ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో, వ్యాధులతో బాధపడుతున్నారో, దయ్యముల చేత పీడింపబడుతున్నారో, అపవిత్రాత్మల చేత బాధింపబడుతున్నారో, కష్టాల్లో శ్రమలో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచాడంట. అక్కడ రాయబడిన మాట అర్థమైందా? సో ఈరోజు దేవుడు దీని నుంచి ఏం మాట్లాడబోతున్నాడంటే, దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికర పడతాడు, ఎవరిని బాగు చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఎవరిని చూస్తాడు. మొట్టమొదటిగా ఫస్ట్ ఏంటి? చూడటమే కదా ఫస్ట్. రెండోది ఎవరి మీద కనికర పడతాడు. మూడోది ఎవరిని విడిపిస్తాడు, లేదా బాగు చేస్తాడు, లేదా స్వస్థపరుస్తాడు, లేదా మేలు చేస్తాడు. ఈ మూడు అంశముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మూడు ఒకరికే జరుగుతాయి. అర్థంగా చెప్పేది? చూస్తాడంట ఫస్ట్, కనికర పడతాడంట. వారికి అది వారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో, వాళ్ళ బాధల్లో ఉన్న, రోగాల్లో ఉన్న, దయ్యముల చేత బాధింపడుతున్న, కష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న వారిని ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాడంట. అంటే బాధల్లో ఉండే వాళ్ళకి ఆ బాధను పోగొట్టి సంతోషాన్ని ఇస్తాడు. రోగాలతో ఉన్న వాళ్ళకి ఆ రోగాల్ని బాగు చేసి స్వస్థతనిస్తాడు. కష్టాల్లో శ్రమల్లో ఉన్న వాళ్ళకి ఆ కష్టాలను తీసేసి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. దయ్యములతో, అపవిత్రాత్మలతో బాధపడుతున్న వారికి ఆ దయ్యములను వెళ్ళగొట్టి మంచి పరిస్థితిని, మంచి జీవితాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదా. అసలు ఇది ఎవరికి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు? ప్రతి ఒక్కరికి అయ్యా దేవుడు మమ్మల్ని చూడాలా అనే ఆశ ఉంటుందా ఉండదా? ఉండదా? దేవుడు మా మీద కనికర పడాలా అనే కోరిక ఉంటుందా ఉండదా? మా పరిస్థితి మీద కనికరం చూపించాలా, మా పిల్లల మీద కనికరం చూపించాలని ఉంటుందా ఉండదా? మా కష్టం నుంచి, శ్రమల్లోంచి, వ్యాధుల్లోంచి, రోగాల నుంచి, దయ్యపు శక్తిలోంచి, సాతాను బంధకాల నుంచి మేము విడుదల పొందాలని ఎవరికైనా ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. మరి ఉండాలంటే తెలుసుకోవాలి కదా, దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికర పడతాడు, ఎవరిని బాగు చేస్తాడు అనే అంశం దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. కాబట్టి దీంట్లో నుంచే చూద్దాం, దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికర పడతాడు, ఎవరి మీద జాలి పడతాడు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు తన సువార్తను ముగించుకొని ఒంటరిగా అడవి మార్గంలోకి వెళ్ళారంట. అడవిలోకి వెళ్ళారు. దేవుడు ఏకాంతంగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి అడవి మార్గంలోకి వెళ్ళిపోయారు. అడవిలోనికి వెళ్ళారు. ఈ విషయము అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ తెలిసింది. ఏమని? యేసు ప్రభువారు ఇలాగా అడవిలోనికి వెళ్ళారు అనే విషయం తెలిసింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంట, వాళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని నడుచుకుంటానే అడవిలోకి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారంట? అడవిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అడవిలో ఏమేమి ఉంటాయి చెప్పండి? అడవిలో ఏముండవంట? అడవిలో ఏముండవా? అదే మరి అడవిలో ఏమేమి ఉంటాయి? పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పాములు ఉంటాయి, విష జంతువులు ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి కదా. ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. అవి మనుషుల మీద చంపే జంతువులు కూడా ఉంటాయి. మనుషుల మీద పడి వాళ్ళని గాయపరిచే జంతువులు కూడా చాలా ఉంటాయి. కానీ అక్కడున్న ప్రజలు యేసు ప్రభువారు అడవిలో ఉన్నారని తెలుసుకొని అక్కడ ఏ జంతువులు ఉంటాయో, ఏ విషసర్పాలు ఉంటాయో, ఏ క్రూర జంతువులు ఉంటాయో అవన్నీ పట్టించుకోకుండా, మొట్టమొదటిగా ఏమీ పట్టించుకోకుండా, రెండోది కాలి నడకనే నడుచుకుంటూనే పోతున్నారంట అడవిలోనికి. అరే అడవి ఎక్కడో దూరంలో ఉందిలే, అడవిలోనికి దారి ఎట్లా, అడవిలో దారి ఉండదు కదా, అన్ని చెట్లు ఉంటాయి. అయినా మనము ఈ మామూలు ప్లేస్ అయితే గాడిద, అప్పుడు అంటే గాడిదలు, ఇప్పుడు అంటే మనకు బండ్లు, స్కూటర్లు, బస్సులు, ఎయిర్ప్లేన్లు వచ్చినాయి కదా. ఆ కాలం అంతా గాడిదలు, గుర్రాలు ఉండేవి. ఒకవేళ మార్గం బాగుంటే మనం గాడిదల మీద పోయేవాళ్ళము, గుర్రాల మీద పోయేవాళ్ళము. కానీ ఇప్పుడు మార్గం లేదు కదా,
ఇంకేం పోతాంలే, యేసు ప్రభు మరలా తిరిగి వస్తే అప్పుడు కావాలంటే పోయి మాట్లాడదాంలే అని అనుకోవాల్సిన పరిస్థితి అది. ఎందుకు ఆయన అడవిలోనికి వెళ్ళారు. కానీ వీళ్ళు అట్లా అనుకోవాలా, అరే యేసు ప్రభు అడవిలోనికి వెళ్ళారు, అక్కడ క్రూర జంతువులు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, మనుషుల్ని గాయపరిచేవి, మనుషుల్ని చంపేసేవి కూడా అక్కడ ఉంటాయి. అడవిలోకి పోవడానికి దారి కూడా సక్రంగా ఉండదు, ఇలా వాహనాల మీద మనం పోలేము, అయినా సరే మనం వెళ్ళాలా. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, అక్కడ క్రూర జంతువులే ఉన్నాయి, విష సర్పాలే ఉన్నాయి, మార్గం సరిగ్గా లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, గాడిదల్లో గుర్రాలు వెళ్ళలేం, నడుచుకుంటూనే పోవాలా. ఏ చెట్లు ఉంటాయి, ఏ పొదలు ఉంటాయి, ఏ పొదల నుంచి ఏ జంతువు వస్తుందో, ఏ పొదల నుంచి ఏ పాము వస్తుందో మనకు తెలియదు. అయినా సరే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలా, యేసు దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి ఆ జన సమూహం అంతా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంట. ఆ క్రూర జంతువులు ఉన్నాయని పట్టించుకోకుండా, విష సర్పాలు ఉన్నా పట్టించుకోకుండా, మార్గం సరిగ్గా లేదని పట్టించుకోకుండా, అక్కడ వాహనాలకు వెళ్ళవని కూడా అవి చూడకుండా, ఏలాగైనా సరే ఏం చేసైనా సరే మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు నిశ్చయించుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారంట. నడుచుకుంటానే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంట. యేసు ప్రభు దగ్గరికి వెళ్తానే యేసు ప్రభు అక్కడ వచ్చిన ప్రజలందరినీ చూస్తున్నారంట. అరే ఇది అరణ్య ప్రదేశం కదా, ఎన్నో జంతువులు ఉంటాయి కదా, ఎన్నో విషసర్పాలు ఉంటాయి కదా, ఎన్నో పాములు ఉంటాయి కదా, అసలు మార్గం సరిగ్గా లేదే, అసలు వాహనాలు రావడానికి కూడా అనుకూలమైన ప్లేస్ కాదే, అయినా సరే వీళ్ళు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత ప్రమాదం ఉన్నా సరే లెక్క చేయకుండా నా కోసం వచ్చారు అని ఆ దేవుని కోసం ఎవరైతే తాపత్రయపడ్డారో, ఆ దేవుని కోసం ఆ ప్రమాదాలను కూడా, ఆ ఇరుకైన మార్గాలను కూడా, ఆ అసౌకర్యమైన ప్రాంతాలను కూడా, పరిస్థితిని కూడా పట్టించుకోకుండా నేను యేసు దగ్గరికి వెళ్ళాలి అని ఎవరైతే కోరిక కలిగి దేవుని దగ్గరికి వచ్చారో వారిని యేసు ప్రభు చూశాడంట. మొట్టమొదటిగా వారిని చూసిన తర్వాత ప్రభా మా మీద కనుకరు చూపించయ్యా, మా మీద మాకున్న రోగాలని మీరు తీసివేయండి అయ్యా, మాకున్న దయ్యాలు మీరు తొలగించండి అయ్యా, మాకున్న శ్రమను తీసేయండి అయ్యా అని వాళ్ళు ఏమైనా బతిమాలుకున్నారా యేసు ప్రభు దగ్గరికి? లేదంట. యేసు ప్రభు వారిని చూశాడంట. రెండోదిగా యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడంట. వాళ్ళ పరిస్థితి ఏమో వాళ్ళకి చెప్పలేదు యేసు ప్రభు మాకు ఈ పరిస్థితి ఎలాగుందయ్యా, మా కుటుంబ పరిస్థితి ఎలాగుందయ్యా, మా పిల్లల పరిస్థితి ఎలాగుందయ్యా, మా చదువుల పరిస్థితి ఎలాగుందయ్యా, మా ఉద్యోగాల పరిస్థితి ఉందయ్యా, మా ఇంటి పరిస్థితి ఎలాగుందయ్యా, మా పరిస్థితి ఎలాగా దారుణంగా ఉందయ్యా, మా ఆరోగ్యం పరిస్థితి ఎలాగుందయ్యా అని ఏం చెప్పలేదంట వాళ్ళు ఎవరు. కానీ యేసు ప్రభే వచ్చిన వారందరి హృదయాలను ఎరిగి, అరే వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఈ వ్యక్తి జీవితంలో ఆరోగ్య విషయంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఈ వ్యక్తి ఇలాగ దయ్యం చేత బాధింపబడుతున్నాడు, ఈ వ్యక్తి అపవిత్రాత్మ చేత బాధింపబడుతున్నాడు, ఇతను అనారోగ్యం చేత బాధింపబడుతున్నాడు, ఇతరులు శ్రమల్లో ఉన్నారు, వీళ్ళు అప్పుల్లో ఉన్నారు, వీళ్ళు ఆర్థిక సమస్యలు ఉన్నారు, వీళ్ళు ఉద్యోగ సమస్యలు ఉన్నారని యేసు ప్రభు తెలుసుకొని వచ్చిన వాళ్ళందరి మీద కనికరం ఆయనే పడ్డాడంట. వాళ్ళు దేవుణ్ణి బ్రతిమలాడుకోకపోయినా, వారు దేవుణ్ణి వేడుకొనకపోయినా, వారి కష్టాన్ని దేవునికి చెప్పకపోయినా యేసు ప్రభువే వారి మీద కనికరపడ్డాడు. మూడోదిగా యేసు ప్రభువుని వాళ్ళని అడగల, ప్రభువా మా రోగాలను బాగు చేయయ్యా, ప్రభువా మా దయ్యాలను వెలగొట్టయ్యా, ప్రభువా మా కష్టాలను తీర్చయ్యా, మా అప్పులను తీర్చయ్యా, మా రోగాలను బాగు చేయయ్యా, మా ఆర్థిక సమస్యల్లో మాకు ఆర్థిక సమస్యలను తీర్చయ్యా, మా పొలాన్ని దీవించయ్యా, మా ఉద్యోగాన్ని దీవించయ్యా, మా సమస్యలను తొలగించయ్యా, మా పిల్లల భవిష్యత్తు చూడయ్యా అని చెప్పి వాళ్ళేం కోరుకోలేదంట. యేసు ప్రభే వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ బాగు చేశాడంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు అడక్కపోయినా సరే, ఆ ప్రజలు అడక్కపోయినా సరే యేసు ప్రభువే వారిని చూశాడంట. వారు కోరుకోకపోయినా సరే యేసు ప్రభువే కనికరపడ్డాడంట. వాళ్ళు ఆశించకపోయినా సరే యేసు ప్రభువే బాగు చేశాడంట. కారణం ఒకటే, కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా సరే, అక్కడ పరిస్థితులు ఎలాగున్నా సరే, ఆ పరిస్థితులు వాళ్ళకి ఇబ్బంది పెట్టేటిగా ఉన్నా సరే, ఆ పరిస్థితులు బహు కష్టంగా ఉన్నా సరే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడాన్ని ఆపలేదంట. పరిస్థితి ఎలాగున్నా సరే, ఎంత భయంకరంగా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడాన్ని వాళ్ళు ఆపలేదు. కాబట్టే యేసు ప్రభు వారి మీద చూసి వారి మీద కనికరపడి వారిలో ఉన్న వారిని అందరినీ స్వస్థపరిచాడంట.
హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి మీకు తెలుసు. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంట. ఆమె శరీరం నుంచి రక్తం పోతానే ఉంటుందంట. 12 సంవత్సరాల నుంచి పోతానే ఉందంట. దానికోసం అనేక హాస్పిటల్ అనేక వాటిని చూపించారంట. ఎక్కడ చూపించినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆ రోగము ఆమె తగ్గకపోగా మరింత ఎక్కువ అయిపోయిందంట. ఆ రోగం వల్ల ఆమె ఆ రక్తం వల్ల వచ్చే చెడు వాసన వల్ల ఆమె చుట్టుపక్కల ఎవరు ఉండేవాళ్ళు కాదంట. ఆ కాలంలో అలాంటి వ్యాధి ఎవరికైనా ఉంటే అలాంటి స్త్రీలని ఊరికి దూరంగా బయట తోసేసేవాళ్ళంట. ఊరికి దూరంగా బయట తోసేవాళ్ళు, ఊర్లోనికి రానివ్వరు. ఆ బయట ఉందని చెప్పేసి ఊర్లోనికి ఎవ్వరు రానివ్వరు. ఊర్లోకి వస్తే అపవిత్రం అయిపోతుందని చెప్పేసి ఊర్లోకి రానివ్వరు. ఊరు బయట ఎక్కడో ఊరి నుంచి ఒక 2 కిలోమీటర్ల అవతల ఒక చిన్న గుడిసేసి ఆ గుడిసెలో పెట్టేసేవాళ్ళంట. ఆమె తిన్నా తినకపోయినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా తినకపోయినా ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కారంట. అలాంటి పరిస్థితుల్లో ఆమెని వదిలేసినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వదిలేసినారు. ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు అలాంటి వ్యక్తుల్ని. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ స్త్రీ బతుకుతుంది. ఆ ఊరికి యేసు ప్రభు వస్తున్నాడని ఈమెకు తెలిసింది. అప్పుడు యేసు ప్రభు చేసే అనేక అద్భుతములను, అనేక ఆశ్చర్యకరములని ఆమె వినింది. చూడలేదు, వినింది. యేసు ప్రభు ఇలాగా పక్షవాయువులని బాగు చేశాడంట, చనిపోయిన వాళ్ళని లేపాడంట, కుష్ఠరోగుల్ని బాగు చేశాడంట, పక్షవాయువు ఉన్నాడు మంచంతో లేచిపోయేలాగా చేసినాడంట, రకరకాల అద్భుతాలు చేసినాడంట, దయ్యాలు వెలుగుట్టాడంట, ఆ గొప్ప కార్యం చేసినాడంట అని చెప్పగా ఏం వినింది. ఓహో, యేసు ప్రభు ఇంత గొప్ప పనులు చేశాడా, ఇంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకాలు చేశాడా అని వినింది. అయితే ఒకరోజు వాళ్ళ ఊరికి యేసు ప్రభు వస్తున్నాడంట. వాళ్ళ ఊరికే యేసు ప్రభు వస్తుంటే ఈ స్త్రీ ఏమనుకుందంటే, అరే యేసు ప్రభు మా ఊరికి వస్తున్నాడంట, నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు కూడా నన్ను బాగు చేసేస్తాడు, యేసు ప్రభు కూడా నన్ను స్వస్థపరిచేస్తాడు, కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా అని మనసులో అనుకునిందంట. యేసు ప్రభు దగ్గరికి నేను కూడా వెళితే యేసు ప్రభు బాగు చేస్తాడని నేను అనుకునేది మనసులో. కానీ అక్కడ సమస్య ఏంటి, ఏమ కానీ ఆ ఊర్లోకి వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు. మామూలు కాదు, ఒక చిన్న రాయి దెబ్బ తగిలితేనే మామూలుగా ఉంటామా, బండ బూతులన్నీ వచ్చేస్తాయి. ఎవరు మన చిన్న రాయి తీసి, పిల్లలు ఎప్పుడు రాయి తీసుకుంటారు కదా, రాయి తీస్తే ఇంక అయిపోయి, ఇంక లేని బూతులన్నీ వచ్చేస్తాయి పిల్లలందరికీ చిన్న రాయి తగిలితేనే. అలాంటిది పెద్ద పెద్ద రాళ్ళతో కొట్టి చంపేయాలంట అలాంటి స్త్రీని. ఇప్పుడు ఒకవేళ ఆ స్త్రీ ఊరిలోనికి వస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అది పక్కా, అది వాళ్ళకున్న నియమం, ఆచారము. కానీ ఆమె ఏమనుకుంది, నేను ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా అని అనుకొని నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఎవ్వరికీ తెలియకుండా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఎవ్వరూ చూడకుండా నేను యేసు ప్రభు యొక్క వెనకాల ఆయన నడుస్తూ ఉంటే జస్ట్ ఆ వస్త్రాన్ని తాకుతాను చాలు, ఆయన వస్త్రాన్ని తాకినా నేను బాగైపోతాను అని మనసులో ఉంటుందంట. ఎందుకు, యేసు ప్రభు దగ్గర పోయి అయ్యా నా రోగం ఇదయ్యా అని చెప్పింది అనుకో, ఉన్నవాళ్ళు యేసు ప్రభు ఉన్నారని కూడా చూడకుండా రాళ్ళతో కూడా చంపేస్తారు. వాళ్ళ నియమం అది. చెప్పదు, చెప్తే చంపేస్తారు. అసలు ఆమె వచ్చిందని తెలిసినా కూడా ఆ ఊరి వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు ఆమెకు అక్కడ రావాలంటే చాలా అడ్డంకులు. ఆమె వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు, తెలియకుండా జాగ్రత్తగా రావాలా, తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. భయంకరమైన ప్రమాద పరిస్థితిలో నుండి అత్యంత భయంకరమైన స్థితిలో అక్కడికి రావాలి యేసుప్రభు దగ్గరికి. అయినా సరే అవన్నిటినీ ధైర్యం చేసి ఏం చేస్తుందంట, ముసుగు వేసుకొని ఎవ్వరికీ తెలియకుండా యేసు ప్రభు ఈ దారిలో వస్తాడు, అక్కడ ఆ టైపింది, ఇంకా ఈ వీధిలో నుంచి ఇట్లా వెళ్తాడు అని ఆమెకు అర్థమైంది. అప్పుడు ముసుగు వేసుకొని, అలాగా మీరు ఎలాగైతే అలాగ ముసుగు వేసుకున్నారో అలాగ ముసుగేసుకొని ఎవ్వరికీ తన రూపాన్ని కనిపించకుండా ఆ వీధిలో కూర్చునిందంట. ముసుగేసుకుంటే ఎవరు కనిపించదు కదా, ఏమే అమ్మాయి ఎవరు అనుకోరు కదా, అలా ఆ వీధిలో కూర్చునింది. యేసు ప్రభు ఆ వీధిలో వెంటే నడుస్తూ పోతుందంట. హల్లెలూయా. యేసు ప్రభు ఆమె కూర్చున్న ఆ వీధి వెంటనే నడుస్తుంటా పోతుంటే ఆ ముందరగా ఇలా క్రాస్ అయిపోతుంటే ఆమె ఇట్లా కూర్చొని ఉంది. యేసు ప్రభు ఇలా పోతుంటే జస్ట్ ఆయన పోతుంటే ఆయన షర్ట్ కిందకి అంగి ఉంటుంది కదా, ఇప్పుడంటే మనం షర్ట్లు ఉంటాయి, కిందకి జుబ్బా లాంటిది వాళ్ళు వేసుకుంటారు పూర్వకాలంలో. ఆమె ఏం చేసిందంటే జస్ట్ యేసు ప్రభు వస్త్రాన్ని అలా ముట్టి అలా వదిలేసింది. ఏం చేసింది, అలా ముట్టి అలా వదిలేసింది. ఎప్పుడైతే ఆమె అలా ముట్టి వదిలేసిందో వెంటనే యేసు ప్రభులో నుంచి
ఒక శక్తి, ఒక ప్రభావము వెళ్ళిందంట. వెంటనే ఎప్పుడైతే యేసుప్రభులోంచి ఆ శక్తి, ఆ ప్రభావం వెళ్ళిందో, వెళుతూ ఉన్న యేసుప్రభు అక్కడే ఆగిపోయారంట. ఆగిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నారంట, నన్ను ఎవరో ముట్టారు, ఎవరో నన్ను తాకారు, ఎవరు నన్ను తాకింది అని యేసుప్రభు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, తన శిష్యులను అడిగితే, తన శిష్యులు ఏమంటున్నారంట, అయ్యా జనసమూహం చూస్తున్నావు కదా, నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్యకాలు చేస్తున్నావు అని చెప్పేసి, ఇప్పుడు నువ్వు ఈ ఊరికి వచ్చాయని చెప్పి కొన్ని వేల మంది వచ్చేస్తున్నారయ్యా. వీళ్ళు చాలామంది ముడుతూ ఉంటారు, చాలామంది నీ మీద పడుతూ ఉంటారు. ఎవరు ముట్టారంటే మేము ఎలాగ చెప్పగలము అంటే, వాళ్ళంట యేసుప్రభు అంటారంట, నో, వీళ్ళందరూ ముట్టడం వేరు, ఆ వ్యక్తి ఎవరో ముట్టారు చూడు, ఆ వ్యక్తి ముట్టడం వేరు. ఎవరు నన్ను ముట్టారు, ఎవరు అంటే ఎవరు చెప్పట్లేదంట. అయ్యో మాకెట్ తెలుస్తుంది అంటే అక్కడ రాయబడిన మాట చదివిస్తాను మీకు, చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. చాలు. ఎప్పుడైతే ఆ స్త్రీ తాను ఆ సమస్యల్ని, ఆ ఇబ్బందుల్ని, ఆ భయంకరమైన పరిస్థితుల్ని, ఆ ప్రమాద పరిస్థితులను కూడా లెక్క చేయకుండా నేను ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా అని తెగించి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభువే ఆ స్త్రీని చూస్తున్నాడంట. హల్లెలూయా. అక్కడ రాయబడమంట, ఆయనే వెతికి పారజూసి, అంటే ఆయనే వెతికి ఎవరని చెప్పేసి ఆయనే వెతికి ఆమె చూశాడంట. ఎప్పుడైతే చూశాడో యేసు ప్రభు దగ్గరికి ఆమె గడగడ వణుకుతా వస్తుందంట. అయ్యో నా గురించి తెలిసిపోతుందేమో, నేను ఆ స్త్రీ అని తెలిసిపోతుందేమో అని చెప్పేసి గడగడగడ వణుకుతూ వస్తుందంటే యేసు ప్రభు అంతా అంటున్నాడంట, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీకుపై ఈ రోగం నుంచి నీకు విడుదల పొందింది, నువ్వు స్వస్థపడ్డావు, నువ్వు బాగయ్యావు, ఇక నువ్వు క్షేమంగా వెళ్ళు అని చెప్పేసి చెప్పాడంట. ఆ తర్వాత ఆమె క్షేమంగా వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆశ్చర్యపోయారంట. అరే 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఈ స్త్రీ ఒక్కసారి బాగా అయిపోయింది. ఇది ఎలాగ జరిగిందంటే ఆమె ఆ పరిస్థితులన్నిటినీ దాటుకొని యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభే ఆమెను చూశాడంట. హల్లెలూయా. యేసు ప్రభే ఆమె పరిస్థితిని చూసి ఆమె మీద కనికరపడ్డాడంట. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చి, ప్రభా నాకు 12 సంవత్సరాల నుంచి ఎలాగుందయ్యా, నువ్వు ముట్టయ్యా, నువ్వు బాగా చెయ్యాలి ఏం అడగలేదంట. యేసు ప్రభే ఆమెను చూశాడంట. యేసు ప్రభే ఆమె మీద కనికరపడ్డాడంట. యేసు ప్రభే ఆమెను స్వస్థపరిచాడంట. యేసు ప్రభు ఆమెను ఎందుకు చూశాడు, యేసు ప్రభు ఆమె మీద ఎందుకు కనికరపడ్డాడు, యేసు ప్రభు ఆమెను ఎందుకు స్వస్థతనిచ్చాడు, అన్ని సంవత్సరాలుగా ఆమె జీవితంలో చూడని ఆ గొప్ప అద్భుతాన్ని, సంతోషాన్ని అన్ని సంవత్సరాలుగా ఆమె జీవితంలో నుంచి పోని ఆ బాధని ఒక్క క్షణములనే ఆ స్త్రీ ఎలా పోగొట్టుకుందంటే కారణము యేసు ప్రభు చూశాడు, యేసు ప్రభు కనికరపడ్డాడు, యేసు ప్రభు విడుదలనిచ్చాడు. అలా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ స్త్రీ ఆ భయంకరమైన పరిస్థితులను దాటుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. రెండో వ్యక్తిని కూడా చూపిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. చాలు. ఈ సంగతి మీకు తెలుసు. ఎవరతను? రే ఏమే ఒక ధనవంతుడికి 2 కుమారులు అంట. ఎవరు? 2 కుమారులు. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. చిన్నోడు ఏం చేసినాడు, ఆ కాలేజీ పెట్టుడు, ఆ కాలేజీ చూసి ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళు చేసే ఆ ఎంజాయ్మెంట్ చూసి ఇతడు కూడా దానికి ఆకర్షితుడైపోయి నాకు ఈ ఇల్లు వద్దు, నేను కూడా అలాగే వెళ్ళి ఎంజాయ్ చేయాలని చెప్పేసి తండ్రి దగ్గర పోయి తన ఆస్తిని తీసుకొని, తనకి రావాల్సిన భాగాన్ని తీసుకొని ఆ లోకంలోనికి పోయి ఆ ఎంజాయ్మెంట్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాడు. తాగుతాడు, తిరుగుతాడు, ఎగురుతాడు, ప్రేమలో, గేమ్లో, సినిమాలో, షికార్లు మొత్తం చేసి అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఏం మిగులుతుంది? చేతులకి చెప్పు వస్తుంది. డబ్బులంతా పోయి, ఆస్తి అంతా పోయి చేతులకి చెప్పు వస్తుంది. చెప్పు వచ్చిన తర్వాత ఇప్పుడు తినడానికి కూడా ఏమి లేదు. తినడానికి కూడా ఏం తినలేకపోతే పోతూ ఉంటే అక్కడ ఒకడు పందులు మేపుతా ఒక ఆయన ఉంటాడు. ఆ పందులు మేపుతా ఆయన దగ్గర పోయి, అయ్యా
నాకు ఆకలి వేస్తుందయ్యా, కొంచెం అన్నం పెట్టేయ అంటే, రే ఉంటారా, నేను పందులు మేపుకుంటానంట, పందులకు ముందు ఆహారం వేయాలా, ఆ తర్వాత నీ పెడతాను అంటాడు. అయ్యా ఆ పందులకి ఏదో ఆహారం నేను వేస్తానయ్యా, ఆ పందులకు ఆహారం వేస్తాను, నేను ఆ పని చేస్తాను కాబట్టి ఆ పని చేసినందుకు నువ్వు నాకు కొంచెం ఆహారం పెట్టయ్యా అంటాడు. చెప్పిన సరేరా నువ్వు చెప్తున్నావు కదా, నాకు కూడా చాలా ఎక్కువ పందులు ఉన్నాయి, నేను కూడా వేయలేకుండాను, నువ్వు ఇదిగో ఈ ఆహారం నువ్వు పందులకి వేసిరా, పందులకి వచ్చిన తర్వాత నా దగ్గర నేను నీకు భోజనం పెడతాను అని చెప్తాడు. ఇప్పుడు ఆహారాన్ని తీసుకొని పోయి ఆ పందులకు వేస్తాడు. పందులకు వేసేటప్పుడు ఇతడు పందులకు వేస్తాడు, పందులు తింటూ ఉంటాయి ఆహారాన్ని, కానీ ఇతను ఎన్నో రోజులుగా ఆకలితో అలమటిస్తుంటాడు. ఎందుకు? చేతులకు ఏమొచ్చింది? చెప్పు వచ్చింది, మొత్తం పోయింది, చెప్పు వచ్చింది. ఎన్నో రోజుల నుంచి దాదాపు ఒక 4 వారం రోజుల నుంచి ఆహారం లేదు, ఏదో ఒకటి దొరికితే తిందామని ఆశతో ఉన్నాడు. ఇప్పుడు ఆ పందులకు పొట్టేసేటప్పుడు అవి తింటూ ఉంటే ఇతను ఆకలికి తట్టుకోలేక ఆ పందుల మధ్యలోకి వెళ్ళిపోయాడంట. దాన్నన్నా తింది ఆకలి తీర్చుకొని ఆ పందుల మధ్యలోకి వెళ్తే ఆ పందులకే సరిపోలేదంట. ఆ పందులు విన్ని అట్టా ఇట్టా దబ్బేనంటే ఈ బుడదలో వాడు కింద పడిపోయి, ఎందుకు బలహీనంగా ఉన్నాడు కదా, ఎన్నో రోజుల నుంచి ఆహారం లేదు, శక్తి లేదు, ఆ పంది అట్లనే దాంట్లో పడిపోయినాడు. అవి తొక్కేసి ఆ పంది బురదలో పొల్లేసి ఎట్టా కంపు అయిపోయినాడు అంట. ఆ పందుల బురదలోనే పందుల బురదలో కంపు అయిపోయినాడు. ఆ పందులు తినే ఆ పొట్టు కూడా అతనికి దొరకలేదు. ఇప్పుడు బయటకు వచ్చి ఆ పందులు దాంట్లో నుంచి అది కూడా దొరకకున్న పరిస్థితుల్లో బయట కూర్చొని ఆ బురదతో ఆ కంపుతో బయట కూర్చొని, ఇప్పుడు నేను చదువుతాను వినండి, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుడిని కాను, నన్ను ఈ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ పందుల బొద్దలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు తట్టుకోలేక అరే బయట కూర్చొని ఏడుస్తూ అరే మా ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారు, ఒక రోజుకు ఎంతోమంది పని మనుషులు పనిచేస్తారు కదా, అక్కడ మా ఇంట్లో నేను రాజకుమారులాగా బ్రతుకుతూ ఉంటే, ఒకప్పుడు ఏ లోటు లేకుండా సకల సౌకర్యాలతో నేను బ్రతుకుతూ ఉంటున్నాను, అలాంటిది ఇంత పనికి మాలిన ఈ లోకం కోసం, ఈ ఎంజాయ్మెంట్ కోసము అంత గొప్ప దాన్ని విడిచిపెట్టి వచ్చేసి ఇప్పుడు ఈ పందుల వల్లే బురదలో కంపు కొట్టే స్థాయిలోకి నేను వచ్చేసానే, ఇప్పుడైనా సరే నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను నాన్న, కనీసం నీ కుమారుడిగా కాకపోయినా ఆ పని మనుషుల్లో ఒక్కడి పని మనిషిని నేను కూడా ఒక పని మనిషిని అనుకొని, ఆ పని మనిషిలో నేను కూడా ఒక పని మనిషిని అనుకొని ఆ పని మనిషిలాగా నన్ను చేర్చుకోనన్నా, వాళ్ళు పని మనుషులు పెట్టినట్లే నాకు కొంచెం అన్నం పెట్టినానా అని నేను మా నాన్నని వేడుకుంటే కనీసం ఆ పని మనుషుల్లో ఒక్కరిలాగైనా నన్ను చేర్చుకుంటాడు అని అనుకుంటూ, అయితే ఇతని శరీరం అంతా ఏముంది? బురద, కంపు. పందుల బురద బాగా పాండ్స్ పౌడర్ వాసన వస్తుందా చెప్పండి? పందుల దగ్గరికి ఎవరు పోయినారా లేదా? మరి తెలియనట్టు చెప్తారంటే, పండు బాగా అంటావమ్మా మల్లెపూల వాసన వస్తుందా తల్లి పందుల దగ్గర పోయినావా? పందుల దగ్గర మల్లెపూల వాసన వస్తుందా? ఎంత కంపు, అవి పక్కన వస్తానే కూడా మనం భరించలే, అంత కంపు ఉంటుంది. ఇతని శరీరం మొత్తం ఎంత ఉంది? అలాంటి కంపు మస్తుగా అయింది. ఎందుకు? ఆ బురదలో పొల్లాడు, ఆ పందులు తొక్కేసాయి, ఆ బురదలో కింద పడి బురద మొత్తం ఇంతమంది ఉంది, ఆ పందులు కంపుతో ఉన్నాడు. పక్కన పోతున్న వాళ్ళు కూడా అసలు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి భయంకరమైన కంపులో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అక్కడికి పోతే ఖచ్చితంగా మళ్ళీ ఎందుకు వచ్చినారు ఆ పనికి మాలినోడా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు? తెచ్చిన ఆస్తంతా తినేసినాడు, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసినాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చినావరా అని తిట్టే సందర్భాలే కదా అయ్యి. మళ్ళీ చేసిన చాలక మళ్ళీ వచ్చినావరా అంటారు కదా ఎవడైనా, అలాంటి సందర్భమే. అయితే దెబ్బలు తినాలా, తిట్లు తినాలా. అదిగాక ఇతను కంపుతో ఉన్నాడు, ఎవరు ఆ కంపును భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే అలాంటి కంపు కొట్టే స్థితిలో ఉన్నా, అలాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ ఉన్నా సరే నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను, నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రిని బ్రతిమలాడుకుంటాను, వేడుకుంటాను.
అయ్యా నన్ను ఆ పని మనుషులు ఒక్కడిగానే నన్ను చేర్చుకోయ్యా అని నేను బ్రతిమలాడుకుంటాను అని ఇతరు లేచి ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నాడంట కదా. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, నేను చదువుతాను. 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇప్పుడు 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషము పడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికును, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇక్కడ కుమారుడు ఏమనుకున్నాడు? ఎలాగైనా సరే నా తండ్రి దగ్గర పోయి, అయ్యా ఆ పని మనుషుల్లో ఒక పని మనిషిలాగా నన్ను ఉంచుకోయ్యా, నాకు అన్నం పెట్టయ్యా అనే ఉద్దేశంతో ఈ కుమారుడు అడగడానికి వెళ్తున్నాడంట ఆ కంపు కొట్టే స్థితిలోనే. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంట? తండ్రి మిద్ది మీద నిలబడుకొని వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట, ఇంకా రాలేదంట దగ్గరికి. దూరంగా ఉంటేనే ఆ కుమారుడు వచ్చేది తండ్రి చూసాడంట. తండ్రి చూసి దిగి పరిగెత్తుకుంటా వాడి దగ్గర పోయి కనికరపడి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అయ్యో నా కుమారుడా అని ముద్దులు పెట్టేసి వాడిని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ సేవకులని వాళ్ళ పని మనుషులు అందరినీ పిలిపించి, రండ్రా ఈ బట్టలన్నీ తీసి స్నానం చేసేసి మంచి రాజవస్త్రాలు ధరించి బంగారు పెట్టండి, వజ్రాలు పెట్టండి, మళ్ళీ నా చైన్లు వేయండి, అతను ముందు ఎలాగున్నాడో ఎలాగైతే రాజకుమారులో ఉన్నాడో అలాగే ఇతను మార్చండి. ఇతను మార్చిన తర్వాత ఈ ఊరంతా పార్టీ పెడుతున్నామని చెప్పండి, ఊరోళ్ళు అందరూ రమ్మని చెప్పండి, ఎద్దులు బలి ఇవ్వండి, గొర్రెలు బలి ఇవ్వండి, చికెన్లు మటన్లు అన్నీ చేయండి, రకరకాల వంట పదార్థాలను చేయండి చెప్తే ఆ తండ్రి ఆ కుమారుడిని వాళ్ళందరూ వచ్చి ఆ కుమారుడికి స్నానం చేయించి మంచి బట్టలు కట్టేసి చైన్లు బంగారు ఉంగరాలు అవి అన్నీ వేసేసి మంచి కొత్త బట్టలన్నీ వేసి ఒక రథం మీద కూర్చోబెట్టి ఆ ఊరోళ్ళందరికీ చికెన్లు మటన్లు చేసి ఊరోళ్ళందరూ పిలిపించేసి భోజనాలు పెట్టేసి సంతోషిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారంట. అందరూ సంతోషపడుతున్నారంట. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కొడుకు ఏమైనా మంచి పని చేసి వెళ్ళాడా? ఎలా కంపు కొట్టే స్థాయిలో ఉన్నాడు. అక్కడికి వెళ్తే కొట్టి చంపేస్తారన్నంత పరిస్థితిలోనే ఉన్నాడు. అయినా సరే నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలా, ఈ పరిస్థితి ఎలాగైనా సరే, నేను కంపు కొట్టే స్థితిలో ఉన్నా సరే, అక్కడికి పోతే నన్ను కొట్టి చంపేస్తారని నాకు తెలిసినా సరే నేనైతే నా తండ్రి ఎద్దకు వెళ్తాను అని వెళ్ళాడంట. వెళితే అక్కడ పోయి, పొరా నీ ముఖం నేను చూడను, మళ్ళీ వచ్చినావు చి అని తండ్రి ఏమన్నా అట్లా తల తిప్పుకున్నాడా? తండ్రి అతను చూశాడంట. అతను చూడడం కాదంట, పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళడమే కాదంట, కనికరపడ్డాడంట. ఎవడైనా ఇప్పుడు ఈడో ఉన్నాడు, ఆడ బురదలో బొల్లో వచ్చినాడు అనుకో, ఇల్లమ్మ చూసి సూపర్గా ఉండవు నువ్వు అంటుందే, నీకు మన బయటికి పోయి ముందు పోయి బురద కనుక్కరపా, ఇక్కడ వచ్చినా ఎడగప్ప బయటకు బురద కనుక్కరపా అంటారు లేదా మామూలు బురదకే. కానీ అతను ఎట్లా ఉన్నాడంట? పందులు బురదలో కంపు కొట్టే స్థితిలో, అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఈ తండ్రికి కోపం రాకుండా కనికరం వచ్చేసిందంట. కనికరం, జాలి, ప్రేమ, దుఃఖం వచ్చేసి ఏం చేస్తున్నాడంట? పోనా నువ్వు పోయి స్నానం చేసుకురాపో, స్నానం చేసుకొచ్చిన తర్వాత ఇద్దరు అందరూ బట్టలు ఇస్తారు, బట్టలు కట్టుకొచ్చిన తర్వాత రాపో, నేను కౌలికించుకుని ముద్దు పెట్టుకుంటాను అని చెప్పినాడా? ఆ కంపుతోనే అతను ఉంటే, ఆ నీచమైన కంపులోనే, ఆ భయంకరమైన కంపులోనే ఉంటే గట్టిగా మెడ మీద పెట్టి పడిపోవడం కాదంట, ముద్దులు పెట్టేస్తున్నాడంట. ఆ కంపుతో ఉన్నా సరే, అరే ఇంత కంపు ఉంది, ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది అని అనుకోలేదంట. మెడ మీద పడి ముద్దులు పెట్టేస్తున్నాడంట. ముద్దులు పెట్టేసి ఏడు చేసి, నా కుమారుడా తిరిగి వచ్చేవారు, నాకు ఇదే చాలరా సంతోషం అని చెప్పేసి అక్కడ ఉండే దాసులు అందరి గురించి ఈ వస్త్రాన్ని తీసేసి కడిగేసి మొత్తం బాగా రాజకుమారులాగా తయారు చేసి రాజకుమారులాగా మార్చేసి ఆ దేశం మొత్తం, ఆ ఊరి మొత్తం డిన్నర్ పెట్టేస్తుందంట. ఇప్పుడు ఆ కుమారుడు ఏమైనా నన్ను చూడు నాన్న అని అడిగాడా? నా మీద కనికరపడి నాన్న అని అడిగాడా? అయ్యా నా మీద పడి ముద్దు పెట్టుకో అని చెప్పాడా? నాకు రాజవస్త్రాలు ధరించివు అని చెప్పాడా? ఏమీ కోరుకోలే. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని ఆ ఉద్దేశంతో యేసు ఆ తండ్రి దగ్గరికి వచ్చాడంట. ఆ తండ్రి
పోయిన దాన్ని అన్ని మరలా ఆ కుమారుడికి ఇచ్చాడంట. ఆ రాజకుమారుడి స్థానాన్ని మరలా ఆ కుమారుడికి ఇచ్చాడంట. సో దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికరపడతాడు, ఎవరి పరిస్థితిని బాగు చేస్తాడంటే, ఎవరైతే పరిస్థితి ఎలాగున్నా సరే, ఎంత భయంకరంగా ఉన్నా సరే, ఎంత ప్రమాదకరంగా అనిపిస్తున్నా సరే, ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే, వెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరైతే నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తాను, యేసుప్రభు దగ్గరికి వెళ్తాను అని ఎవరైతే నిశ్చయించుకుంటారో వారి మీద, వారు అడగకపోయినా దేవుడు వారిని చూస్తాడంట. వారు ప్రార్థన చేయకపోయినా దేవుడు వారి మీద కనికరపడతాడంట. వాళ్ళు చెప్పకపోయినా దేవుడు వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికరపడతాడు, ఎవరిని విడుదల ఇస్తాడు, ఎవరిని బాగు చేస్తాడని చూసుకున్నాం కదా. మరి దేవుడు ఎవరిని అస్సలు చూడడు, ఎవరి మీద అసలు కనికరం చూపించడు, ఎవరి మీదకి ఇంకా భయంకరమైన శిక్షల్ని పంపిస్తాడు కూడా తెలుసుకోవాలి కదా. ఎవరి మీద కనికరపడతాడో, ఎవరిని చూస్తాడో, ఎవరిని విడిపిస్తాడో మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఎవరిని అసలు చూడ్డాయన, ఎవరు ఎంత ప్రార్థన చేసినా ఆయన కనికరం చూపించడు, ఎవరు ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళని ఆ శ్రమలో నుంచి, కష్టాల నుంచి తప్పించడం కూడా అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్నే అనుకుంటా, నిన్న ఆదివారము నేను ఒకరింటికి వెళ్తే ఆ ఇంట్లో కొత్త దాల్మందని పెట్టినారు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవుల కుటుంబమే. ఏ కుటుంబము? క్రైస్తవుల కుటుంబం, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబమే. వాళ్ళు కొత్త దాల్మందలు కట్టినారు, వాడికి మామిడాకులన్నీ పెట్టేసినారు, పశువులన్నీ పూసేసినారు. అరే నేనేమన్నా అడ్రస్ మారిపోయి ఏమన్నా అనిల్ కుటుంబానికి వచ్చేసినామో, ఇదేదో కొత్త కుటుంబం ఉన్నట్టుంది, ఇది ఎప్పుడు నేను చూడలేదు, వేరే ఇంటికి వచ్చేసినామో అనుకున్నా. చూస్తే కాదు, అది క్రైస్తవుల కుటుంబమే. అరే క్రైస్తవుల కుటుంబమా, మరి నాకు ఈ కొత్తది దాల్మందలు పెట్టేటప్పుడు అసలు దేవుడు సేవకుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేయించుకొని పెట్టాలి అని వీళ్ళు అనుకోలేదా? ఇలాంటి ఎవరైనా పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేసి పెట్టుకున్నారేమో అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆమెను అడిగాను, అమ్మా మంచిది పెట్టినావు, వెరీ గుడ్, బాగుంది, ఏందమ్మా ఈ బొట్టులు గిట్టులు అన్నీ పెట్టినారు, పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసి ఏమైనా పెట్టినారు అంటే, అబ్బే పాస్టర్లు ఏమి రాలేదు, పాస్టర్లు ఏమంటే మేమేం బొట్టులు పెట్టినామంటే నేనేమన్నానమ్మా, అమ్మా మీరు క్రైస్తవులు కదా, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కదా, ఇలాగా అన్యులు చేసే ఆచారాలు మీరు చేయొచ్చా? అలా ఈ పనికిమాలిన వాటికి, ఈ చెక్కలకి, ఈ రాళ్ళకి బొట్లు పెట్టచ్చా? పెడితే మీరు విగ్రహారాధన చేసినట్టు కదా, విగ్రహారాధన చేస్తే దానికి వచ్చే శిక్ష అంతా ఎంత కాదు కదా. అస్సలు ఇది పెడుతున్న విషయం నువ్వు ఫస్ట్ ఎవరికి చెప్పాలా అని అడిగినాను. ఎవరు చెప్పాలంటే సేవకుడు చెప్పాలని. మరి చెప్పినావా అన్నా. చెప్పలేదు అనింది. నువ్వు సేవకుడు చెప్పలేదు, నువ్వు మరి ఇంత పెద్ద ఇల్లు కడుతున్నావు కదా, అసలు మనకు సామెత ఉంటుంది, పెళ్ళి కానీ ఇల్లు కానీ ఒకసారి జీవితంలో కట్టుకుంటామా అనే సామెత ఉంటుంది ఈ లోకంలో. మరి ఇంత మంచి కార్యం చేసేటప్పుడు సేవకుడు ఉన్నాడే, సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకొని మనం ఇది చెయ్యాలి అని అనుకోకుండా అన్యుల సాంప్రదాయం నువ్వు పాటించినావే, ఎంత భయంకరమో నీకు తెలుసా అని చెప్తే వెంటనే షార్ప్గా ఏమైందంటే, అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను, రావుకాలం 8 గంటలకి, యమగంట గంటకి అని తెలుసుకొని వచ్చినాను, 8 గంటలకు రావుకాలం యమగంట కన్నానంట, అందుకని మళ్ళీ టైం ఎవరు దాచిపోతుందని చెప్పేసి నేను ఈ రావుకాలం యమగంటలు రాకముందే పెట్టేసినాడు అంది. ఆ మాట ఎప్పుడు అనిందో నాకు బీపీ, కోపం, ఆవేశం అంతా వచ్చేసింది. మోషే గారికి ఎలాగైతే వచ్చేసిందో ఆవేశం అంతా వచ్చేసింది. ఏమ్మా నువ్వు అసలు క్రైస్తవురాలువేనా? అసలు యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? నువ్వు రావు కాలము యమగండం కోసము ఆడికెక్కడో పోయిందంట. నేను ఆ వెంటనే అడిగాను, అమ్మా నీకు మా ఇంటికి ఎక్కువ దూరమా, నీకు నువ్వు పోయిన వాళ్ళ ఇంటికి ఎక్కువ దూరమా అని అడిగినాను. నేను పోయిన వాళ్ళ ఇంటికి ఎక్కువ దూరం అని చెప్పింది. నువ్వు పోయిన వాళ్ళ ఇంటికి నువ్వు నడుచుకుంటా ఎండలో అంతసేపు పోయినావు కదా, అదేదో నువ్వు అరే మా ఊర్లో సేవకుడు ఉన్నాడు,
సేవకుడు చెప్పాలా అని ఒక ప్రార్థన, ఒక ఫోన్ కూడా చేయకుండా, నువ్వు అక్కడే రాకుండా, నువ్వు రావు కాలము యమగండం అని చూసుకుంటా నువ్వు అక్కడ వినావు కదా. ఇప్పుడు దేవుడు నిన్ను చూడడు, నీ మీద కనికరపడ్డు, నీ మీద జాలిపడ్డు, నీకు శ్రమలు కష్టాలు వచ్చినా ఏమీ విడిపించడు. అప్పుడు ఆ రాహు దగ్గరికి వెళ్ళు, అప్పుడు ఆ యముడి దగ్గరికి వెళ్ళు, ఈ బైబిల్ అన్నీ తీసేయి, ఆ రాళ్ళన్నీ పెట్టుకో, బొట్లన్నీ పెట్టుకో, ఆ పసుపు కుంకలు పూసుకో, నీ ఇష్టము నీ కర్మ అని చెప్పిన. ఆమె ఎవరు? క్రైస్తవురాలు. ఎన్ని రోజులు అయింది వచ్చి క్రైస్తవంలోకి? వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు అయింటే తెలియదు అనుకోవచ్చు. దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అయింది. 5-6 సంవత్సరాలు పక్కన పెట్టండి, వారానికి 2 సార్లు దేవుని వాక్యం వింటుంది కుటుంబ ప్రార్థనలో. ఆదివారం చర్చికి వస్తుంది, అక్కడ వింటుంది. విగ్రహారాధన జరిగిపోతే ఎంత భయంకరమైన శిక్షలు వచ్చాయో ప్రతిసారి ఖచ్చితంగా వారానికో 2 వారాలకో ఒకసారి వింటుంది. వినండి అమ్మా, వినండి, జాగ్రత్త వినండి. అలాంటిది తెలిసి కూడా మరలా విగ్రహారాధన జోలికి వెళ్ళింది. ఆ అన్యులు చేస్తే ఆ పనులు చేసింది. చేయడమే కాదు, ఏదో పెద్ద గొప్ప అన్నట్టుగా ఆ రావుకాలం వచ్చేసింది, యమగండం వచ్చేసింది అని చెప్పేసి పరిగెత్తకుండా పోయిందంట. అదేదో పెద్ద గొప్ప చేసినట్లు నాకు చెప్పింది. నేను చెప్పాను, 2 గాడిదలు మేపుకుండేవాడు ఆ 2 గాడిదలు మేపుకోవడానికి చేతరాక వదిలేస్తే యేసు ప్రభు అని రాజుని చేసినాడంటమ్మా. యేసు ప్రభుని నమ్ముకున్నాడని రాజుని చేసినాడంట. రాజు అయిన తర్వాత ఆడు ఏం చేశాడు తెలుసా? ఆడు ఏదో చెయ్యాలనుకొని అక్కడ పాస్టర్ ఉంటే పాస్టర్ని పట్టించుకోకుండా పోయి ఆ సకినాలు చూసే వాళ్ళకి, ఆ పంచాంగాలు చూసే వాళ్ళ దగ్గరికి, ఆ సగినాల్ని, ఆ మంత్రాలను తంత్రాలను చూసే వాళ్ళ దగ్గరికి ఆడి దగ్గరికి పోయాడంట. పోతానే అక్కడ రాయబడిన మాట, అక్కడ వచ్చి సేవకుడు వెంటనే వచ్చి చెప్తున్నాడంట, ఏమనంటే, నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టి అన్యుల ఆచారాల దగ్గరికి మరలా వెళ్ళావు కాబట్టి యేసు ప్రభు నేను వదిలేశాడు అని చెప్పాడంట. యేసు ప్రభు పట్టించుకోలేదంట, చూడలేదంట. ఆ తర్వాత తన పరిస్థితి ఏమైందంటే, ఆ రాజు శత్రువుల చేతికి దొరికాడంట, రాజరికం పోయిందంట, రాజు స్థానం పోయిందంట, వేరేవానికి రాజస్థానం వచ్చిందంట. ఇతని కుమారులు యుద్ధంలో చంపబడ్డారంట. చంపబడి తను పక్కన పెడితే ఇతను తలను నరికి బారేశారంట. తలను నరికి సంగతి పక్కన పెడితే మొండె నెక్కు మీద ఒక గోడకేసి బల్లెం తీసి బిగుచ్చిపెట్టారంట. కారణం ఏంటి అంటే ఆ విగ్రహారాధన వైపు మళ్ళా పోయినాడు. ఆ శగునాలు, ఆ పంచాంగాలు, ఆ రావుకాలాలు, ఆ యమగండాలు, ఆ ముహూర్తాలు, ఆ అగ్నిమూలలు, ఆ వాయుమూలలు, ఆ వాస్తులు, ఆ శాస్త్రులు, ఇవన్నీ ఈ పనికి మాలిన వాటిని యేసు ప్రభుని విడిచిపెట్టి ఆ పనికి మాలిన వాటిని ఎప్పుడైతే ఆశ్రయించారో రాజు స్థానాన్ని దేవుడు తీసి పారేస్తాడు. అసలు కనికరం చూపించాల. మొట్టమొదటిగా ఆయన వాళ్ళని చూడడం, అతను చూడడం మానేసినట్టు యేసు ప్రభు. ఆ రోజు నుంచి యేసు ప్రభు అక్కడ రాయబడమాట, యెహోవా అతన్ని ఎడబాసెను అంటే చూడలేదని. యేసు ప్రభు చూడలేదు మొట్టమొదటిగా. రెండోది కనికర పడలేదు. ఆ రాజు శత్రువుల చేతికి దొరికాడంట. ఆ రాజు కుమారులు కూడా ఆ యుద్ధంలో కత్తుల చేత నరకబడి చంపబడుతున్నా కూడా, అరే నా బిడ్డ కదా, నేనే కదా రాజుని చేశాను, 2 గాడిదలు మేపుకుంటే రాజుని చేశాను కదా, అయ్యో ఇప్పుడు చచ్చిపోతుంటే నేను ఎట్లా కనికరం పడుకుండా అని అసలు కనికరం చూపించలేదంట. అతని బిడ్డలు ఇద్దరు చంపబడ్డారు. మూడోదిగా చంపబడిన తర్వాత సరేలే సమాధులను పెడతారనుకుంటే ఎత్తుకొని బల్లం కేసు గుచ్చుతాను కూడా దేవుడు పట్టించుకోలేదంట. అంత గొప్ప స్థాయి, రాజరికం స్థాయి, రాజరికం పాయ్. రెండోది అతను సౌలు చనిపోయా, సౌలుతో పాటు ఆ కుటుంబం కూడా చచ్చిపోయా. సౌలు చేసిన తప్పుకు ఆ పిల్లల మీద కూడా శిక్ష వచ్చింది. భయంకరంగా చంపబడ్డాడు. కారణం ఒకటే, అంతవరకు దేవుడు చేయొద్దని పనులు ఎన్నో చేసినాడు సౌలు. కానీ దేవుడు కనికరం చూపిస్తాడు, జాలు చూపించాడు. కానీ ఎప్పుడైతే విగ్రహారాధన వైపు మరలా వెళ్ళాడో, మరలా పాపిష్టి పనులు, ఆ విగ్రహాలకు అన్యులకు సంబంధించిన ఆచారాలను ఎప్పుడైతే పాటించాడో అస్సలు దేవుడు కనికరం చూపించలేదంట. దేవుడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ దేవుని విడిచిపెట్టి వేరొక విగ్రహాలకు సంబంధించి ఆచారాన్ని చూపిస్తే అస్సలు క్షమించాడు. మీకు అర్థమయ్యే చెప్పాలంటే,
ఎక్కువ ఉంది కదా, నువ్వు ఉన్నావు కదా, మీ ఇద్దరికి పెళ్ళైన భర్త ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఈ అక్క చెప్తున్నా మీకు అర్థమయ్యే భాషలో, ఈ అక్క వేరొక వ్యక్తి దగ్గరికి పోతే, నువ్వు కానీ వేరొక అబ్బాయి దగ్గరికి పోతే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఏం చేస్తారు? కనికరమైన చూపకుండా చావు కొట్టేస్తారు. కొట్టరా? ఎందుకు? నా భార్య నాకే సొంతం అవ్వాలా, వేడే వాడికి సొంతం అవ్వకూడదని చెప్పేసి ఎవరికైనా రోషం ఉంటుందా లేదా? యేసుప్రభు కూడా అంతే కదా. మళ్ళీ మీరందరూ ఎవరు బిడ్డలు? యేసుప్రభు బిడ్డలు. మరి యేసుప్రభుని విడిచిపెట్టి వేరే విగ్రహం దగ్గరికి వెళ్తున్నా అంటే నువ్వు భార్యగా ఉండి వేరే దగ్గర వెళ్తున్నట్టే. అలా వెళ్తే యేసుప్రభు చూస్తూ ఉంటాడు. అసలు ఆ రోషానికి, ఆ వచ్చే రోషానికి ఏం జరుగుతుంది అసలు లెక్క పెట్టలేరంట. ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాల కష్టాల్లో నలిగి మాడి మసి అయిపోతున్న పరిస్థితుల్లో యేసుప్రభు వారి మీద కనికరపడి ఐగుప్తు దేశం నుంచి వారిని బయటకు నడిపించాడు. 10 అద్భుతాలు చేసి వారి కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఆకాశాన్ని చీల్చి మన్నాను ఇచ్చినాడు, బండలను చీల్చి నీళ్ళు ఇచ్చినాడు, పూరేలను ఇచ్చినాడు, రకరకాలన్నీ అద్భుతాలన్నీ చేసినాడు. అసలు వాళ్ళ జీవితంలో చూడని అద్భుతాలు అన్నీ చేసినాడు కదా. అన్నీ చేసిన తర్వాత ఆ పాస్టర్ గారు దేవునితో ప్రార్థన కోసం వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారంట? విగ్రహాల దగ్గర పోయి చిందులు వేస్తున్నారంట, ఎగురుతున్నారంట, డాన్సులు వేస్తున్నారంట, పెట్టుకున్నారంట, విగ్రహాల దగ్గర ఎగురుతున్నారంట. అప్పటికి ముందు వాళ్ళు ఎన్నో తిరుగుబాట్లు చేశారు, ఎన్నో యేసుప్రభు వ్యతిరేకంగా ఎన్నో చేశారు, కానీ అయినా సరే దేవుడు విడిచిపెట్టలే. కానీ ఎప్పుడైతే ఆ విగ్రహారాధన జోలికి మళ్ళీ వెళ్ళారో అస్సలు దేవుడు కనికరం చూపించలేదంట. ఏం చేశాడు? ఆ సేవకుని పంపించే పోరా పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడంటే, వాళ్ళు విగ్రహాల దగ్గర ఎగురుతుంటారు. ఎగురుతుంటే ఇంకా కనికరమే లే. సేవకుడు పిలిచారే, విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ ఈ పక్కన ఉంటారు, అందరూ వచ్చినారు, మీరందరూ ఈ పక్కన ఉంటారు. ఆ విగ్రహారాధన చేసి మీరందరూ చంపేంటారంటే వాళ్ళ అన్నలే, ఆ తమ్ముళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులు చంపారేసినారంట. అస్సలు కనికరం చూపించడు యేసుప్రభు. విగ్రహారాధన జోలికి పోతే మళ్ళీ అన్యుల సాంప్రదాయాన్ని పోతే చెప్పేదేనండి, అన్యుల సాంప్రదాయాలకు మరలా వెళితే దానికంటే భయంకరమైన శిక్ష ఏదండి. దేన్నైనా యేసుప్రభు గుర్తుపెట్టుకుని, దేన్నైనా యేసుప్రభు క్షమిస్తాడు, కానీ విగ్రహారాధన మాత్రం అస్సలు క్షమించడు. అందుకనే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నేను రోషం గల యెహోవాని జాగ్రత్త, ఏ విగ్రహం కానీ నువ్వు చేసుకోకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ అదే, నేనే నీ దేవుణ్ణి, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఆకాశం ఉంది కానీ, భూమి కింద కానీ, భూమి కింద ఉంది కానీ, నీళ్ళలో కానీ ఏ దేవుడుగా నీకు ఉండదు. జాగ్రత్త, నేను రోషం గల యెహోవాని. మీరు గాన ఈ ఆజ్ఞని మీరితే మీ దోషాన్ని మీ పిల్లల తరముల వరకు నేను రప్పిస్తాను. అంటే మనం చేసే తప్పుని, ఆ విగ్రహారాధన మనం చేస్తే ఆ దోషాన్ని, ఆ శిక్షని మన పిల్లలు కూడా అనిపించేలాగా దేవుడు చేస్తారంట. అందుకే మనం చాలా జాగ్రత్త ఉండాలి. దేన్నైనా యేసుప్రభు క్షమిస్తారు, కానీ విగ్రహారాధన మాత్రం అస్సలు క్షమించడు. జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి యేసుప్రభులో ఆ ప్రేమ రుచి చూసిన తర్వాత మరలా నువ్వు విగ్రహాలు దొరికి మళ్ళీ ఆ సాంప్రదాయం అంటే నువ్వు వ్యభిచారితో సమానం అంటాడు దేవుడు. అంతే కదా. ఒకసారి వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి మరలా వేరొక అబ్బాయితో, భర్తతో కాకుండా వేరొక అబ్బాయి దగ్గరికి వెళ్ళిందంటే వ్యభిచారణ అంటే కదా. నువ్వు యేసుప్రభు ప్రేమను చూసిన తర్వాత, యేసుప్రభే నాకు భర్త అని నువ్వు నిశ్చయించుకున్న తర్వాత మరలా నువ్వు అన్ని సాంప్రదాయాలకు, అన్ని ఆచారాలకు దగ్గరికి వెళ్ళావంటే అసలు నువ్వు వ్యభిచారితో సమానమనే. దేవుడు అసలు దాన్ని అస్సలు తట్టుకోలేడు, అస్సలు కనికరం కూడా చూపించడు. అసలు వాళ్ళ ముఖాన్ని కూడా చూడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. భయంకరమైన శిక్షలో వాళ్ళు ఎంత కష్టం వచ్చినా అసలు దేవుడు పట్టించుకోవడం కూడా పట్టించుకోడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల్లో. 5 సంవత్సరాలుగా వాక్యం వింటుంది. విగ్రహారాధన చేస్తే, అలాంటి సాంప్రదాయాలని అనుసరిస్తే ఎంత భయంకరమైన శ్రమలు వచ్చాయో అని చూస్తూ వింటూ ఉన్నా కూడా, అరే మాకు ఒక సేవకుడు ఉన్నాడు, వినండి, మాకు ఒక సేవకుడు ఉన్నాడు, ఏ పని చేసినా సరే మేము సేవకుడికి చెప్పాలా, సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవాలన్నా అనే ధ్యాసే వాళ్ళకి లేదు. మళ్ళీ క్రైస్తవులే, అరే ఇంత గొప్ప పని చేపుతున్నాం, మా సేవకుడి దగ్గర మేము ప్రార్థన చేయించుకోకపోతే ఎలాగా, మా కుటుంబం మీద ఆశీర్వాదాలు రావాలంటే మా సేవకుడు ప్రార్థన చేస్తేనే కదా. ఏ చిన్న పని అయినా దేవుడు సేవకుడు చూపించుకొని ప్రార్థన చేసుకోవాలంట, అప్పుడే ఆశీర్వాదం అంట. అలాంటిది అంత పెద్ద పని చేస్తుంటే సేవకుని పిలవకుండా రావులను, యములను, కేతులను పిలిపించుకున్నది ఆయన పోయి. అదే పని పోయి ఎండలో నడుచుకుంటూ పోయి వాళ్ళని పిలుచుకొచ్చుకునింది.
రాహుల్ని యముల్ని ప్రాంటి ఎత్తుకొని పోతారు మా దగ్గర నుంచి అని. ఇంత పనికి మాలిన అసలు ఆ రోజు నాకు వచ్చిన ఆవేశానికి మోషకు కూడా అందుకే ఆవేశం వచ్చి ఉంటుంది, అందుకే అంత ఆవేశం వచ్చి ఉంటుంది. మోషే గారు నేను అప్పుడు చదివేటప్పుడు ఎందుకబ్బా మోషే గారు ఇంతకి ఆవేశం వచ్చింది అని అనుకునేవాడిని. కానీ ఆ రోజు నాకు తెలిసింది, ఓహో తప్పు లేదు, మోషే గారికి కూడా ఇలాంటి ఆవేశం రావడంలో తప్పు లేదు అని నాకు అప్పుడు అనిపించింది. అప్పుడు వచ్చిన నాకు ఆవేశానికి ఇంత భయంకరమైన ఆవేశం. వ్యభిచారులాగా మార్చబడితే ఎవరైనా తట్టుకుంటారా చెప్పండి? ఎవరైనా తన భార్య ఎవరైనా వ్యభిచారులాగా మారుతుంటే ఎవరైనా చూసి తట్టుకుంటారా? తట్టుకోలేరు కదా. యేసు ప్రభు ఎవరిని అసలు చూడ్డు, ఎవరి మీద కనికరపడ్డు, ఎవరికి అసలు వాళ్ళ శ్రమల్లో కష్టాల్లో రోగాలు విడుదల అంటే ఎవరైతే ఆ విగ్రహానికి సంబంధించిన ఆచారాలను కానీ ఆ సాంప్రదాయాల వైపు మళ్ళా మల్లుతారో అస్సలు దేవుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే పక్కన పెట్టేస్తాడంట. అయితే ఆ రైతు చెప్పింది ఆయన ఏమనంటే, అయ్యో నాకు తెలియక నేను ఇలా చేసినాను, ఇంకెప్పుడు చేయను ఇంకా అని చెప్పింది. కాబట్టి మరలా ఆ రోజు నేను పోయి ప్రభా ఈసారికయ్యా, ఈసారి క్షమించయ్యా, ఏదో తెలియదు అంటుంది కదా, తెలియక చేసింది అంటుంది కదా, ఈసారి క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే తప్ప దేవుడు కనికరం చూపించాలి. లేకపోతే ఈ పాటకి పరిస్థితులన్నీ ఎట్లా పడితే అట్లా మారిపోయి ఉండాల్సింది. ఆమె చేసింది కదా, చిన్న పిల్లలకు కూడా నేర్పించిందంట. ఆ చిన్న పిల్లని కూడా చూడలే నేను, చిన్న పిల్లని కూడా చివాట్లు పెట్టి చీల్చి పారేసినాను. అట్లే దేవుడి విషయంలో చాలా భయంగా ఉండాలి. చిన్నపిల్ల పనికి మాలిందానా, నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కదా, నువ్వన్నా చెప్పొద్దా? మీ అమ్మమ్మ చేస్తా అంటే నీకైనా బుద్ధి లేదా, సిగ్గు లేదని చెప్పి ఆ చిన్న పిల్లని కూడా చీల్చి పారేసినాను. అట్లే ఒకరు తప్పు చేస్తుంటే విగ్రహారాధన వైపు నుంచి చాలా తీవ్రంగా ఖండించాలి. అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు పోతారు. వదిలేయకూడదు, వదిలేస్తే చాలా డేంజర్, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో దేని గురించి మాట్లాడాలంటే, దేవుడు ఎవరి మీద ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికరం చూపిస్తాడు, ఎవరిని విడిపిస్తాడు, బాగు చేస్తాడు, మేలు చేస్తాడు అని మాట్లాడినాడు. అలాగే ఎవరిని అసలు ఆయన చూడడు, వాళ్ళ గురించి పట్టించుకోడు, వాళ్ళ మీద కనికరపడ్డు, వాళ్ళ శ్రమ నుంచి విడిపించడానికి కూడా మనం చూసాం. దేవుడు ఎవరిని చూస్తాడంటే, పరిస్థితి ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులన్నింటిని పక్కన పెట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారో, ఆ పరిస్థితి అనారోగ్యమే కావచ్చు, అప్పు సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఉద్యోగ సమస్యలే కావచ్చు, ఊర్లో సమస్యలే కావచ్చు, మరి ఏ రకమైన సమస్యలే కావచ్చు, ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఈ సమస్యలు కాదు, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఎవరైతే నిశ్చయించుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారిని దేవుడు చూస్తాడంట. వారి పరిస్థితి మీద వారు చెప్పకపోయినా ఆయనే కనికరపడతాడంట, వారు అడగకపోయినా ఆయనే వారిని విడిపిస్తాడంట, ఆయన వారికి మేలు చేస్తాడంట. అలాగే ఎవరైతే యేసు ప్రభుని పక్కన పెట్టేసి విగ్రహారాధన వైపు, మళ్ళీ ఆచారాలు, ఆ సాంప్రదాయాలకు, మరలా మూఢనమ్మకాల వైపు వెళ్తారో యేసు ప్రభు అస్సలు వారిని చూడంట, అస్సలు వారి మీద కనికరపడ్డంట, అస్సలు వాళ్ళ పరిస్థితిని విడిపించంట, వాళ్ళు నిత్యమైన శిక్షలో పడినా కూడా దేవుడు పట్టించుకోవాలంట, కనికరం చూపించడంట. కాబట్టి మనం ఎలాగున్నాం ఆలోచించుకోవాలి. పరిస్థితి ఎలాగున్నా సరే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ప్రార్థనలో ఉండాలా, ఆరాధనలో ఉండాలా, వాక్యం చదువుకోవాలా, వాక్యం వినాలా, చర్చికి వెళ్ళాలా, మందిరానికి వెళ్ళాలా, బలలో పాల్పొందాలా అనే తలంపులో ఉన్నారా? లేకపోతే చిన్న వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, చిన్న సమస్య వచ్చినా ఏం ప్రార్థన చేస్తాంలే, ఏం వాక్యం చదువుతాంలే, ఏం చర్చికి వెళ్తాంలే అనే తలంపుల్లో ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరిస్థితి ఎలాగున్నా సరే ప్రభా నేను నీ యొద్దకు వస్తానయ్యా, ఆ పరిస్థితిని పట్టించుకోకుండా నీ యొద్దకే నేను వస్తానయ్యా అని తీర్మానించుకునే తీర్మానం మీలో ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతర సర్వోన్నతర సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ కృపా సన్నిధిలో మరొకసారి ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఎవరిని చూస్తావు, ఎవరి మీద కనికరపడతావు,
ఎవరికి మేలు చేస్తావు, విడిపిస్తావు, స్వస్థపరుస్తావు, బాగు చేస్తావు అనే అంశముల గురించి ప్రభా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఆ ప్రజలు ప్రభా అది అరణ్య మార్గం అని తెలిసిన, అక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయని తెలిసిన, విష సర్పాలు ఉంటాయని తెలిసిన, వారికి హాని చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయని తెలిసిన, మార్గం సరిగ్గా లేకపోయినా, వాహన సదుపాయం లేకపోయినా ప్రభా వాటన్నిటిని పట్టించుకోకుండా, వాటన్నిటిని లెక్క చేయకుండా ఇదిగో యేసు ప్రభా అక్కడ ఉన్నాడు, మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రభా నిశ్చయంతో ప్రభా మరి ఆ పరిస్థితులు అన్నింటినీ పక్కన పెట్టి ప్రభా మీ వద్దకు వస్తే వారిని మీరు చూసి కనికరపడినట్లు వారికి ఉన్న సమస్యల నుంచి అన్నిటిలో నుంచి విడుదలనిచ్చేట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా నాయన తన సమస్య ఎంత ఉన్నా సరే, తన పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే, ఎంత ప్రమాద పరిస్థితులు అక్కడ ఉన్నా సరే ప్రభా వాటన్నిటినీ ప్రభా పక్కన పెట్టినైనా నీ యొద్దకు రాగా నీవే చూసి కనికరపడి ఆమెకు అన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ సమస్యల నుంచి విడుదలనిచ్చినట్లు ప్రభా మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా తప్పిపోయిన కుమారుడు ప్రభా ఇదిగోనైనా పందుల బురద చేత కంపు చేత ఉన్నా కూడా నాయన ఆ భయంకరమైన చంపబడే పరిస్థితులు అక్కడ ఉంటున్నా సరే తండ్రి నీ యొద్దకు రావాలని ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో ప్రభా నీవే దూరముగా ఉండగానే చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకొని ఇదిగోనైనా తండ్రి నీవే కనికలు చూపి మరలా పోయిన ఆ గొప్ప రాజరికాన్ని నీవే ఇచ్చినట్లు మేము చూస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఎవరైతేనైనా తమకున్న అనారోగ్యాన్ని, తమకున్న ఆర్థిక సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని, ఏ సమస్యల్ని, కష్టాలని, బాధలను పట్టించుకోకుండా ఇదిగో నా దేవుడు ఉన్నాడు, నా యేసు ప్రభు ఉన్నాడు, నేను నా యేసు ప్రభు దగ్గరికి వెళతాను, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే నేను ప్రార్థన చేయడం ఆపను, వాక్యం చదవడం ఆపను, వాక్యం వినడం ఆపను, ఆరాధనకు వెళ్ళడం ఆపను, ఆదివారం చర్చికి వెళ్ళడం ఆపను అని చెప్పి తీర్మానించుకున్న నీ యొద్దకు వచ్చిన బిడ్డలను ప్రభా నీవు చూసే దేవుడని, వారు చెప్పకపోయినా వారి మీద కనికరం చూపించే దేవుడని, వారు అడగకపోయినా వారి మీద వారికి విడుదలనిచ్చే దేవుడని నీవు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ఎవరైతేనైనా విగ్రహారాధనల వైపు, అనిల ఆచారాల వైపు, మరలా ఆ సాంప్రదాయాల వైపు వెళ్తారో వారిని నీవు చూడవని, కనికరపడవని, వారికి ఎంత శిక్ష వచ్చినా ప్రభా నువ్వు పట్టించుకోవని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేమైతే ప్రభా ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ప్రభా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి, ఎలాంటి కష్ట పరిస్థితులు ఉన్నా సరే ప్రభా మీ దగ్గరికే మేము రావాలయ్యా. అన్ని విగ్రహాలు, అన్ని సాంప్రదాయాన్ని ప్రభా మేము అనుసరించకూడదు, ఆచరించకూడదు అయ్యా. మీరే మా దేవుడు కనుక మా జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహా గొప్ప కార్యం చేసిన దేవుడు నీవే కనుక ప్రభా ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ప్రభా నీ యొద్దకే రావాలి ప్రభా. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఇదిగోనైనా వాక్యం వినడం ద్వారా నైనా, ఆదివారపు సమయంలో ఇదిగోనైనా సమాజంలో కూడుకోవడం ద్వారా ప్రభా ఎల్లప్పుడూ నీ యొద్దకే వచ్చినైనా నీ కనికరమును ప్రభా, నీ దృష్టిని, నీ విడుదలని మేము పొందినట్లు ప్రభా నీ బలమైన కార్యం చేయమని ప్రతి ఒక్క బిడ్డ పక్షముగా మేము మొరపెడుచున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డలు చేసిన తప్పులను ప్రభా, వారు తెలియక చేసిన తప్పులను తండ్రి మీరు కనికరం చేసి క్షమించండి ప్రభా. ఏదో తెలియక చేస్తున్నారు తండ్రి, తెలియకే వాళ్ళు నైనా చేస్తున్నారు కాబట్టి నైనా నువ్వు కనికరం జాలి చూపించి ప్రభా వారు చేసిన తప్పులను మన్నించమని ప్రభా నీ కనికరం జాలిని కుటుంబాల మీద కుమ్మరించమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఇదిగో నువ్వు కృప చూపించే దేవుడు అయ్యా, నువ్వు జాలి కలిగిన దేవుడు అయ్యా, నువ్వు ఎంతో మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. నీకు ప్రార్థిస్తే, నీకు మొరపెడితే ప్రభా మా మొర విని ప్రభా నీ గొప్ప కార్యం చేసే దేవుడు కనుక నాయన నువ్వు క్షమించి ఉన్నావని నమ్ముతున్నాను తండ్రి. నువ్వు శిక్ష నుంచి తప్పించి ఉన్నావని, కాపాడి ఉన్నావని ప్రభా మేము నమ్ముతున్నాం, విశ్వస్తున్నావయ్యా. మరలా మీ దృష్టిని ప్రభా మా మీద నిలిపి ఉన్నావని తండ్రి, మీ కృపను, మీ కనికరం ప్రభా మా మీద కుమ్మరించున్నావని, మీ స్వస్థతను, మీ విడుదలను, మీ మేలును ప్రభా మాకు దయచేసి ఉన్నామని నమ్ముతున్నాం, విశ్వస్తున్నాం ప్రభా. నీ బలమైన కార్యం చేయమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారు నమ్ముతూ ఇస్తూ రుణం కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, నా దేవుడు, నా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా పరిస్థితి ఎలాగున్నా సరే నేను మాత్రం
నా దేవుని దగ్గరికే వెళ్తాను, నా యేసయ్యను మాత్రమే ఆశ్రయిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేని నడిపించి దీవించి ఆయన కనుదృష్టిని నిలిపి కనికరపడి విడుదలనిచ్చి మేలు చేసి కృపకు చూపించి గొప్పగా దీవించి ఆశ్రయించి బలపరి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.